హాయ్ వియర్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే అగ్ని పరీక్ష ఎపిసోడ్ 1 మనకి మిథిలేష్ రెడ్డి గారు సెలెక్ట్ అయ్యారని చెప్పాను. సెకండ్ ఎపిసోడ్లో మటుకి ఈ ఆ రోజు ఎవరు సెలెక్ట్ అయ్యారంటే మనకి చరణ్ గారు సెలెక్ట్ అయ్యారు. ఆయన కూడా డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యారు. అతని యొక్క వాగ్దాట ఏంటి, అతను మాట్లాడే విధానం ఏంటి అంతా కూడా జడ్జెస్ కూడా చాలా నచ్చింది. కాబట్టి అతని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలను కూడా అక్కడ ఆయన వెలిబుచ్చారు. అబౌట్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి, తర్వాత ఆయన యొక్క స్ట్రెంగ్త్ గురించి అన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన మనకి అగ్ని పరీక్ష 2కి కంపల్సరీగా వెళ్ళిపోతున్నారు. ఆయన సెలెక్ట్ అయిపోయారు అగ్ని పరీక్ష 2కి. కాబట్టి మనం ఆనందించవలసిన విషయమే చరణ్ గారు కూడా వెళ్ళినందుకు. అగైన్ మనకి ఇంకెవరు సెలెక్ట్ అయ్యారంటే మిగిలిన వాళ్ళు చాలామంది వచ్చారండి. ఛానల్లో చాలామంది ఆన్ హోల్డ్లో ఉన్నారు. అందరూ కూడా కొంతమంది రిజెక్ట్ అయిపోయారు, కొంతమంది ఆన్ హోల్డ్లో ఉన్నారు. సెకండ్ డేని కూడా చాలామంది ఆన్ హోల్డ్లోకి వెళ్ళిపోయారు. బీబీ జాన్ గారు వచ్చారు, తర్వాత భరత్ గారు వచ్చారు, అలాగే అమన్ మసూద్ వచ్చారు. వీళ్ళందరూ కూడా కొంతమంది రిజెక్ట్ అయ్యారు, కొంతమంది ఆన్ హోల్డ్లో ఉన్నారండి. అదే బీబీ జాన్ గారు కూడా ఆన్ హోల్డ్లో ఉన్నారు. అలాగే భరత్ గారు రిజెక్టెడ్ అయిపోయారు. భరత్ గారు అండ్ అమన్ మసూద్ గారు కూడా ఆన్ హోల్డ్లో ఉన్నారు. ఆవిడ కూడా అమన్ మసూద్. సుమా గారు అనే ఆవిడ వచ్చారు. ఆవిడ కూడా కాసేపు చిట్ చాట్లా చేశారు, జడ్జెస్తో మాట్లాడారు. అయితే ఆవిడ కూడా తెలంగాణ నుంచి వచ్చారండి. ఆవిడ అయితే ఆవిడ కూడా సెకండ్ రౌండ్కి ప్రమోట్ చేశారు. ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లోని ప్యాడ్లోంచి కొన్ని కాయిన్స్ తీయమని ఒక టాస్క్ ఇచ్చారు. ఆవిడ ఆ టాస్క్ చేశారు. కాకపోతే ఆవిడ కూడా ఆన్ హోల్డ్లో ఉండడం జరిగిందండి. నెక్స్ట్ అక్షయ్ రాజ్ గారు బాలాపూర్ నుంచి వచ్చారు. ఆయన రిజెక్ట్ అయిపోయారు. తర్వాత గాయత్రి గారు వచ్చారు, హైదరాబాదు. ఆవిడ స్టడీస్ కెనడాలో చేశారట. వచ్చారండి ఆవిడ వచ్చి ఇండియా వచ్చారు. అయితే ఆవిడకి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనేసి చాలా కోరుకుందటండి. కాబట్టి ఆవిడకి ఆ యూతో ఆవిడ వచ్చారు. మరి ఆవిడ కోరిక నెరవేరుతుందో లేదో మనం చూద్దాము. ఆవిడ్ని కూడా ప్రమోట్ చేశారు, సెకండ్ రౌండ్కి ప్రమోట్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత రుచిత నిహానీ గారు వచ్చారు. ఫ్రమ్ వరంగల్ నుంచి వచ్చారు. ఆవిడ కూడా యాక్ట్ చేశారు యాక్టివ్లీ. కానీ జడ్జెస్ కూడా ఇంప్రెస్ అయ్యారు. కానీ ఆవిడ కూడా సెకండ్ రౌండ్కి ప్రమోట్ చేశారు. ఆవిడ కూడా ఆన్ హోల్డ్లో ఉన్నట్టే. ఆ తర్వాత చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళు కొంతమంది మళ్ళీ ఆన్ హోల్డ్లో ఉండడం జరిగిందండి. కొంతమంది రిజెక్ట్ అయ్యారు, కొంతమంది ఆన్ హోల్డ్లో ఉన్నారు. ఆ తర్వాత రన్నింగ్ రాజా అనే ఆయన వచ్చారు. ఆయన కూడా రిజెక్ట్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ ఎవరు వచ్చారంటే మనకి రామకృష్ణ గారు వచ్చారు. శ్రీకాకుళం నుంచి రామకృష్ణ గారు కూడా ఆన్ హోల్డ్లో ఉన్నారు. అలాగే నెక్స్ట్ మనకి రాజకుమారి గారు వచ్చారు. ఆవిడ రాజానగరం నుంచి వచ్చారు. తర్వాత కాకినాడ కోకాడ గ్రామం నుంచి వచ్చారు. రాజానగరం నుంచి వచ్చారు ఆవిడ. అయితే ఆవిడకి టైం ఎక్కువ ఇచ్చారండి. నేను అబ్జర్వ్ చేసినంతలో మిగిలిన వాళ్ళకన్నా కొంతమందికి టైం ఎక్కువ ఇస్తున్నారు, కొంతమందికి తక్కువ టైం ఇస్తున్నారు. వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి తక్కువ టైం కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఎక్కువ టైం ఇస్తున్నారు. మరి అది ఎందుకు అలా జరుగుతుందో నాకు తెలీదు. జడ్జెస్ ఎందుకు అలా చేస్తున్నారో నాకు తెలీదు. బట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎలా వచ్చాయో మనకు తెలియదు. కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వాళ్ళు వెళ్తారు. కాబట్టి వాళ్ళది ఒక జాబ్ లాంటిదే. కాబట్టి వాళ్ళు పైనుంచి మనకి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో అదే ఫాలో అవుతారు వాళ్ళు కూడా. అయితే రాజకుమారి గారు వచ్చారు. ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి చెప్పారు.
ఆవిడకి 3 పిల్లలు ఉన్నారని చెప్పారు. ఆవిడకి 2 మ్యారేజెస్ జరిగాయని చెప్పారు. ఆవిడ రీల్స్ చేస్తూ ఉంటారని చెప్పారు. అలాగే ఆవిడకి ఎక్కువ ఏమిషిందంటే ఇల్లు కట్టుకోవాలని కోరుకుందట. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అక్కడ అందరితోని కలిసిమెలిసి తిరిగి వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి కప్పు గెలుచుకుని బయటికి రావాలని ఆవిడ యొక్క ఆకాంక్ష. మరి అది నెరవేరుతుందో లేదో మనం వేచి చూద్దామండి. అయితే ఆవిడకే ఏకంగా 1 lakh ఫాలోయర్స్ ఉన్నారటండి. అయితే ఆవిడ ఏంటంటే లైఫ్లోని ప్రతి స్ట్రగుల్ని ఫేస్ చేసుకుని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. మాట్లాడినంతసేపు కూడా చాలా గలగలగలమని మాట్లాడారు. ఎక్కడ ఫుల్ స్టాప్ కామాలు లేకుండా. వాయిస్ ఒకటి మంచి ఇంప్రెసివ్గా ఉందండి ఆవిడది. వాయిస్ చాలా బాగుంది. నాకు ఆ వాయిస్ నచ్చింది రాజకుమారి గారిది. అయితే ఒక షార్ట్ ఫిలింలో కూడా ఆవిడ నటించారు. భయం అనే షార్ట్ ఫిలింలో నటించారట. అయితే ఆవిడకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అంట ఆవిడకి కూడా. అయితే మరి చూద్దామండి, ముందు ముందు మరి సెలెక్ట్ అవ్వాలి కదా. మనం ఎన్ని అనుకున్నా అన్నింట్లోనూ దాటుకొని ఆవిడ బిగ్ బాస్ హౌస్ మెట్లు ఎక్కాలని నేను కోరుకుంటున్నాను. ఆవిడ డైరెక్ట్గా అగ్ని పరీక్ష 2కి వెళ్ళిపోయారు. ఇంకా ఆవిడకి మనకి ఇంకేమీ సెకండ్ రౌండ్ అని థర్డ్ రౌండ్ అని ఏమీ లేవు. ఆవిడ డైరెక్ట్గా అగ్ని పరీక్ష 2కి వెళ్ళిపోయారు. చాలా సంతోషం అండి, ఆవిడ వెళ్ళినందుకు చాలా సంతోషం. కాంగ్రాచులేషన్స్ టు రాజకుమారి. ఎందుకంటే మీరు మా సైడ్ నుంచి వెళ్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషం. మా సైడ్ ఆవిడ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆవిడ కాబట్టి మాకు చాలా సంతోషం అండి. నెక్స్ట్ మనకి సరదాగా నవదీప్ గారితో కూడా చాలా సరదాగా ఆవిడ మాట్లాడారు. నవదీప్ గారు కూడా చాలా సంతోషంగా ఆవిడతో మాట్లాడారు. చక్కగా చిట్ చాట్ చేసుకున్నారు. ఇద్దరు కూడా హ్యాపీగా ఉందండి. ఆవిడ వచ్చినటువంటి క్షణాలన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోయి ఇంకా మాట్లాడితే బాగుండు అనేగా ఉంది ఆవిడ వాయిస్ మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉందండి. అందుకని చూడొచ్చు. ఆవిడ ఉండాలి కూడా. అండ్ లయ గారు వచ్చారు. లయ గారు వస్తే ఆవిడ కూడా రిజెక్ట్ అయిపోయారు. ఫ్రమ్ హైదరాబాద్ 22 years ఆవిడ రిజెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత వెంకీ వైబ్స్ అని ఒక ఆయన వచ్చారండి. ఆయన కూడా ఆన్ హోల్డ్లో పెట్టడం జరిగింది. వెంకీ వైబ్స్ ఆయన కూడా చాలా యాక్టివ్గా మాట్లాడారు. అండ్ ఇవాళ ఎపిసోడ్లో వచ్చేసరికి మనకి లక్ష్మీ దీపక్ అనే ఆయన వైజాగ్ నుంచి వచ్చారండి. అయితే ఈయన క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం అంట. క్రికెట్ ఆడతారంట ఆయన. అండ్ కోపం వస్తే మాత్రం చాలా అగ్రెసివ్గా ఉంటారట ఆయన కూడా. అండ్ మనకి ఇంకా ఏమున్నాయంటే కొంతమంది వచ్చారండి. ఇతన్ని కూడా ఆన్ హోల్డ్లో పెట్టడం జరిగిందండి. లక్ష్మీ దీపక్ ఆన్ హోల్డ్లో పెట్టారు. తర్వాత మనకి అపూర్వ గారు వచ్చారు. ఈ అపూర్వ గారు ఏంటంటే ఆవిడ ఇంకా యాంకర్గా వర్క్ చేశారట. చాలా జాబ్స్ చేసుకొని వచ్చారంట ఆవిడ మనకి. కాబట్టి ఆవిడని కూడా ఆన్ హోల్డ్లో పెట్టడం జరిగింది. చాలా ఫాస్ట్గా మాట్లాడారు. నవదీప్ గారితోని, తర్వాత బిందు మాధవ్ గారితోని కూడా చాలా బాగా మాట్లాడారు. అభిజిత్ గారితో కూడా మాట్లాడారు. కొన్ని టాస్క్లు ఇచ్చారు అభిజిత్ గారికిను. తర్వాత ఈ అపూర్వ గారికి కొంత కాన్వర్జేషన్ జరిగింది. ఆ కాన్వర్జేషన్ కొంచెం అభిజిత్ గారికి కొద్ది కోపం వచ్చే విధంగా అది ఉంది. కానీ తర్వాత ఆవిడ ప్లీజింగ్ మైండ్తో మాట్లాడేశారు. ఇట్స్ వెల్ అండ్ ఓకే. కాకపోతే ఈవిడికేమో ఒక గ్రీను 2 రెడ్లు ఇచ్చారు. ఆవిడ కూడా ఆన్ హోల్డ్లో ఉన్నారు. అపూర్వ గారు ఖమ్మం నుంచి వచ్చారు. అయితే అమ్మాయి చాలా స్మార్ట్గా ఉంది, బ్యూటిఫుల్గానే ఉంది, మాటలు కూడా బాగానే మాట్లాడింది. కానీ ఆవిడ బెస్ట్ స్టేజ్ కాస్ట్యూమ్ అవార్డు వచ్చిందట. బెస్ట్ స్టేజ్ కాస్ట్యూమర్ అవార్డు ఆవిడ తీసుకున్నారు. కాబట్టి ఆవిడ కూడా కొంచెం ఫిజికల్గాను మెంటల్గాను స్ట్రాంగ్గానే మాట్లాడారు. కానీ ఆవిడని హోల్డ్లో పెట్టడం జరిగింది. అండ్
రోహిత్ నాయుడు ఫ్రమ్ విజయవాడ. రోహిత్ నాయుడు గారు వచ్చారు. రోహిత్ నాయుడు గారు కూడా బాగానే మాట్లాడారు, చక్కగానే ఆయన ప్రజెంటేషన్ చేశారు. కాకపోతే పేషెన్స్గా ఉండాలనేసి కొంచెం మనకి చెప్పారు. అతనికి 2 రెడ్స్ ఇచ్చారు, 1 గ్రీన్ ఇచ్చారు. ఈ రోహిత్ నారాయణ గారిని కూడా ఆన్ హోల్డ్లో పెట్టడం జరిగింది. తర్వాత ఇంకా కొంతమంది వచ్చారు, వాళ్ళందరినీ కూడా కొంతమందిని ఆన్ హోల్డ్లో పెట్టడం జరిగింది. అండ్ గౌరీ త్రినేత్ర అనే ఆవిడ వచ్చారండి. ఇంకా కోనసీమ నుంచి వచ్చారు. ఆవిడ కోనసీమ, మా సైడ్ ఆవిడే రావులపాలెం నుంచి ఇచ్చారండి. ఇంకా ఆవిడ అదరగొట్టిందండి బాబు స్టేజ్. అలాగ అదరగొట్టలేదు ఆవిడ. చాలా చాలా మంచిగా భాష అంతా కూడా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. ఆవిడేనా? నో, ఈవిడ కూడా ఆన్ హోల్డ్లో ఉన్నారు. రావులపాలెం నుంచి వచ్చారు ఆవిడ కూడా బాగా మాట్లాడారు. ఆవిడ ఆన్ హోల్డ్లో ఉండడం జరిగిందండి. ఆవిడ కూడా ఎంబీఏ చేశారట. ఎంబీఏ చేసి చక్కగా చదువుకున్న ఆవిడ కూడా. ఆవిడ కూచిపూడి డ్యాన్స్ అంటే ఇష్టము. అండ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా ఆవిడ ఎక్కారు. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే ఆవిడ ఏంటంటే బాయ్ ఆవిడ ట్రాన్స్ఫార్మ్ నుంచి గర్ల్ కింద మారారట. అది ఎవరికి చాలామందికి తెలియదండి. ఇప్పుడు నేను ఈ స్టేజ్ మీద నేను చెప్తున్నానని ఆవిడ పబ్లిక్గా అనౌన్స్ చేసుకున్నారు. ఆవిడ ట్రాన్స్జెండర్. ఆవిడకి మనకి దీంట్లో ఆధార్ కార్డులో అయితేనేమి ఎక్కడైనా సరే ఆవిడకి అలాగే ఉంటుందంట. కాబట్టి గౌరీ త్రినేత్ర గారి యొక్క హిస్టరీ అయితే అది. ఈవిడ కూడా ఆన్ హోల్డ్లో పెట్టడం జరిగింది. అండ్ భాగి తుళ్ళూరి అనే అమ్మాయి వచ్చిందండి. నెల్లూరు నుంచి వచ్చింది. ఇంకా చాకులో ఉందనుకోండి, చాకు గలగలగల మాట్లాడేసేసి స్టేజ్ అంతటిని అదరగొట్టేసింది అనమాట అండి. ఇంకా అలాగ అదరగొట్టింది. మనిషి అయితే పొట్టిగా ఉంది. అంటారు కదా, పొట్టి వాళ్ళకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని. అలాగే అంత తెలివిగా మాట్లాడి జడ్జెస్ అందరినీ మెప్పించింది ఆవిడ. చాలా బాగా మాట్లాడింది. నాకైతే అలాగ చూడాలనిపించింది ఆ అమ్మాయి యాక్షన్ అయితే. ప్రతిదీ కూడా ఆవిడకి మ్యారీడ్ హస్బెండ్ ఉన్నారు. తర్వాత ఆవిడ యొక్క పర్సనల్ వర్క్ చెప్పారు. బీఎస్సీ కంప్యూటర్స్ చేశారట ఆవిడ. బీఎస్సీ కంప్యూటర్స్ చేసి వచ్చారు. ఆవిడ ఏదో జాబ్ కూడా చేసుకుంటున్నారు. అయితే ఈవిడకి ఇంట్రెస్ట్ బిగ్ బాస్లోకి వచ్చి బిగ్ బాస్ కప్ తెలవాలని ఈవిడ అంబిషన్ కూడాను. అయితే ఈవిడికిలా నలుగురు ఆడవాళ్ళు కూడా బయటికి రావాలి, బయటకు వచ్చి వివిధ రంగాల్లో పాల్గొనాలి అనేటువంటి ఒక మెసేజ్ అందరికీ ఇవ్వాలి అన్నట్టుగా నేను వచ్చాను అని ఆవిడ చెప్పడం జరిగింది. నెల్లూరు నుంచి వచ్చారు. నెల్లూరు చేపల పులుసు కావాలంటే నవదీప్ గారు కొండి పెడతానందండి ఆవిడ. నెల్లూరు చేపల పులుసు. మన శ్రీముఖి గారు కూడా చాలా చాలా హ్యూమరస్గా మాట్లాడారు. ఆవిడ కూడా చాలా హ్యూమరస్గా చేశారు. నవదీప్ గారితో కలిసి ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అక్కడ నటించారు. అది కూడా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఆడు మాట్లాడే తీరు, నెల్లూరు భాష కొంచెం స్లాంగ్ వేరుగా ఉంటుంది కాబట్టి ఆ స్లాంగ్తో మాట్లాడడం, మన నవదీప్ గారు అలా మాట్లాడడం, అమ్మాయి యాక్టివ్నెస్ చాలా బాగుంది. కాకపోతే 2 గ్రీన్స్ వచ్చేయండి ఫ్రమ్ అభిజిత్ గారు. అండ్ మనకి నవదీప్ గారి నుంచి కూడా 2 గ్రీన్స్ వచ్చి 1 రెడ్ వచ్చింది. ఈవిడ కూడా ఆన్ హోల్డ్లో ఉండడం జరిగిందండి. కాబట్టి ఈరోజు యొక్క మనకి వచ్చినటువంటి ఎపిసోడ్లో మనకి ఈ రకంగా జరగడం జరిగిందండి మన ఎపిసోడు. అయితే ఇంతకు మించి ఏంటంటే ఇంచుమించు 15 మంది దాకా 12 మంది దాకా ఆన్ హోల్డ్లో ఉన్నారండి. అందరూ కూడా సెకండ్ రౌండ్ ప్రమోట్ అయ్యారు. మరి ఇవాళ ఎవరిని కూడా మరి తీసుకోలేదండి. ఎవరు కూడా డైరెక్ట్గా వెళ్ళలేదు అగ్ని పరీక్ష 2కి. మరి చాలామంది హోల్డ్లో ఉన్నారు. మరి ఆ హోల్డ్లో ఉన్న వాళ్ళందరిలో మరి ఎంతమందిని తీసుకుంటారో మనకు తెలియదు అగ్ని పరీక్షకి. దానికి మనం వేచి చూడడమే. అయితే మన జడ్జెస్ కూడా బాగానే మాట్లాడుతున్నారు. బాగానే మాట్లాడట్లేదని కాదు, క్వశ్చనింగ్ అంతా బాగుంటుంది. కాకపోతే ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మన ఆడియన్స్
ఆడియన్స్ ఏంటి, పబ్లిక్ ఏంటి, ఎవరైనా సరే వాళ్ళ యొక్క వ్యూస్ని బట్టి ప్రతిదాన్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే జడ్జెస్ వరకు అయితే ఐఎమ్ ఓకే. ఎందుకంటే వాళ్ళేమీ రాంగ్గా మాట్లాడుతున్నట్టుగా నాకైతే లేదు. మనం తీసుకున్నాము అంటే వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని బట్టే తీసుకుంటారు కాబట్టి అక్కడ తెలుస్తుంది వాళ్ళకి ఎలాంటి వాళ్ళని తీసుకోవాలో ఏంటో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. సో మనం అందరూ మంచి వాళ్ళే వస్తారు, మంచిగానే మనం బిగ్ బాస్ చూస్తామని నేను ఆశిస్తున్నాను. అయితే ఇప్పటివరకు సెలెక్ట్ అయ్యారు, ఎంతోమంది సెలెక్ట్ అవ్వలేదు. నా ఏంటంటే మిథిలేష్ రెడ్డి ఒకడు, చరణ్ ఒకడు, తర్వాత రాజకుమారి, ముగ్గురే సెలెక్ట్ అయ్యారు మొత్తానికి డైరెక్ట్గాను. ఇంక మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఆన్ హోల్డ్లో ఉన్నారు. ఒకటి ఇక్కడ ఏంటంటే బాగా వాళ్ళ యొక్క టాలెంట్ ప్రజెంట్ చేసిన వాళ్ళు కూడా ఆన్ హోల్డ్లో ఉన్నారు. మరి ఎంతమంది వెళ్తారో మరి నాకు తెలీదు. మరి నెక్స్ట్ ఏం పెడతారో అనేది మనం వేచి చూడాలి. ఈ ఎపిసోడ్ అయితే ఈ రోజుకి ఇలా జరిగిందండి. రేపు ఎపిసోడ్ ఎలా ఉంటుందో అనేది రేపు చూసుకుందాము. ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ వన్స్ అగైన్. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నానండి. ఏవైనా కొంచెం మనకి తడబాట్లు ఏమైనా ఉండొచ్చు, కాకపోతే దీన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. గుడ్ నైట్.